హైదరాబాద్ చార్మినార్ వద్ద అయితే ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది. చాలా మంది కూడా గాయపడ్డారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఇక్కడ ఉన్న ప్రత్యక్ష అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం జరిగింది సార్? ఇక్కడ మార్నింగ్ 6:30కి వాళ్ళు అప్పటికే నిద్రలో ఉన్నట్టు స్థానికులు ఇక్కడ ఉన్న పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళ పక్కనే పెరల్స్ షాప్ అని తెలుస్తా ఉన్నది, పంకజ్ అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నట్టు తెలుస్తా ఉంది. మార్నింగ్ ఏదో ఏసీ ఆన్లో ఉండగా అది బ్లాస్ట్ అయినట్టు ప్రాథమిక సమాచారం. ఆ బ్లాస్ట్ అయిన తర్వాత అది కొంచెం ఎక్స్ప్లోజివ్ అయిపోయి ఆ కెమికల్తో కొంతమందికి శ్వాస ఆడక కూడా కొంతమంది వాళ్ళ లైఫ్స్ కూడా లాస్ట్ అయినట్టు తెలుస్తుంది. కొంతమంది బయట ఉన్న వాళ్ళు కూడా కొంచెం లోపలికి వెళ్ళి ఆ ఏసీ గ్యాస్ వల్ల కూడా కొందరు అన్కాన్షియస్ అయిపోయి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయినట్టు తెలుస్తుంది. దాదాపు ఇప్పటికీ 10-11 మంది చనిపోయినట్టు అధికారికంగా అయితే తెలుస్తా ఉంది. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు అని చెప్పి తెలుస్తా ఉంది. వాళ్ళని కూడా హాస్పిటల్కు డిఆర్డిఓ కానీ యశోదకు కానీ ఇంకా వేరే హాస్పిటల్స్ కూడా తరలించారు. కిషన్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు వారు కూడా వచ్చారు. దర్యాప్తు కూడా జరుగుతూ ఉన్నది. ఆ ఏసీ వల్లనే జరిగిందని ప్రమాదం చెప్తా ఉన్నారు తప్ప అది ఇంకెట్లా జరిగింది. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? ఒకటే ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళంతా ఒక 4 కంబైన్డ్ ఫ్యామిలీ అని చెప్పి చెప్తా ఉన్నారు, జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళు ఎంతమంది ఇంకా చనిపోయారు, ఎంతమంది ఎవరెవరు బతుకున్నారు అనేది కొంచెం ఇంకా సమయం పడుతుంది అది తెలుసుకోవడానికి. ఫ్యామిలీ మాత్రం ఒకటే ఫ్యామిలీ అని చెప్పి తెలుస్తా ఉంది. ఫైర్ సిబ్బంది ఎంతసేపట్లో వచ్చారు? ఫైర్ సిబ్బంది అందరు అఫీషియల్స్ కూడా ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ ఉన్న సిఐ గారు కావచ్చు, ఏసీబీ గారు కావచ్చు, డీసీపీ గారు కావచ్చు, అందరూ కూడా ఫైర్ సిబ్బంది కూడా ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అయ్యారు కాబట్టి మిగిలిన వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడగలిగారు అని చెప్పి. మాకు మార్నింగ్ లేవగానే, అంటే మేము స్థానికులము, ఇక్కడ చార్మినార్ డివిజన్కి కూడా నేను మహిళా వైస్ ప్రెసిడెంట్ను బీఆర్ఎస్. ఇట్లా మార్నింగ్ టీవీ ఆన్ చేయగానే ఇట్లా తెలిసింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే ఇరుకుగా ఉన్నది కాబట్టి సిబ్బంది కూడా లోపలికి పోలేకపోయినారు. వాళ్ళు షార్ట్ సర్క్యూట్ అయినందుకు కూడా గాఢ నిద్రలు ఉన్నందుకు అయింది. చాలామంది, అంటే ఇప్పుడు ఒక 10-12 మంది వరకు చనిపోయినారు. ఇప్పుడు ఇంకా 10-15 మంది కూడా అంటే అడ్మిట్ అయిన ఉన్న వాళ్ళు కూడా కొంచెము సీరియస్గా ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ఇట్లా అంటే ఇక చాలా బాధగానే అనిపిస్తుంది. బిల్డింగ్ చూసినట్టయితే కొంచెం ఫైర్ ఎగ్జిట్ సరిగా లేనట్టు అనిపిస్తుంది. మొత్తం ఇక్కడ బిల్డింగ్లు అన్నీ అట్లనే ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, ఇది ఇప్పుడు అయ్యింది కాబట్టి చూడడం కాదు, ప్రతి ఒక్క బిల్డింగ్ మీరు ఇక్కడ చూడండి. ఒక ఫ్యామిలీ అంటే ఒక చిన్న రూమ్లలో కూడా ఇక్కడ బయట నుంచి కూడా వచ్చి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సిబ్బంది బీహార్, మహారాష్ట్ర అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా. ఇప్పుడు ఈయన ఓనర్స్ చనిపోయినరా, ఇలా వర్క్ చేసే వాళ్ళు చనిపోయినరా, ఎవరికి క్లారిటీ లేదు. ఓకే, చూశారు కదా, ఈ ప్రమాదంలో 10-12 మంది చనిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం 6 గంటల వరకే ఇక్కడ మంటలు చెలరేగినట్లయితే స్థానికులు చెప్తున్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చినప్పటికీ కూడా ఏసీ కంప్రెసర్ పేయడం వల్ల అందుకు గ్యాస్ పిచ్చుకొని కూడా చాలా మంది చనిపోయినట్లయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 10-12 మంది చనిపోయినట్లు, ఇంకా 10-15 మంది ఆసుపత్రిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ ఘటనపై మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ మంత్రులు పొన్నం ప్రభాకర్ వచ్చి ఘటనా స్థలాన్ని అయితే విజిట్ చేస్తున్నారు, మనకు కనిపిస్తుందిగా. సో ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఇదే అన్నమాట, చాలా ఇరుకుగా ఉంది. సో ప్రమాదం జరిగిన వెంటనే లోపలికి పోవడానికి కూడా పాసిబుల్ కాలేదు, ఎందుకంటే చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఫైర్ సిబ్బంది కూడా ల్యాడర్ వేసుకున్నారు, అంటే నిచ్చెన వేసుకొని మాత్రమే పైకి ఎక్కాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. సో ఘటనా స్థలాన్ని అలాగే పోలీసులతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విజిట్ చేశారు. సో బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించారు. మనం చూసుకోవచ్చు. పంకజ్ అనే ఒక ఫ్యామిలీ, అంటే వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ ఇంట్లో ఉంటుందట. జాయింట్ ఫ్యామిలీ అంటే ఒక 20-25 మెంబర్స్ ఉంటారట. అలాగే ఇక్కడ వేరే ప్రాంతం నుంచి వచ్చి పనిచేసే వారికి కూడా ఇక్కడ వారి నివాసం కల్పిస్తున్నారట. వాళ్ళకు 5-10 మెంబర్స్ ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. సో వారు ఎవరు చనిపోయారని ఇంకా స్పష్టత రానప్పటికీ కూడా ఈ 10-12 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది. దాదాపు 10-15 మంది గాయపడినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇది పెద్ద ఘటనగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, అప్పట్లో సికింద్రాబాద్ స్వప్నాల్లో కాంప్లెక్స్ లో కూడా ఇలాంటి భారీ ప్రమాదం జరిగి అప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. అది అంతకన్నా పెద్ద ఇన్సిడెంట్ గా అయితే కనిపిస్తుంది. 10-12 మంది అనేది ఆ చిన్న ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే ఒక 10-12 మంది చనిపోవడం అనేది చాలా పెద్ద ఇష్యూ. అందుకొరకే ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా మంది అయితే ఇక్కడ వచ్చారు. అయితే మృతుల వివరాలు ఇంకా మనకు ఇప్పటి వరకు అయితే తెలియలేదు, ఎవరు చనిపోయారు ఈ ప్రమాదంలో అని పోలీసులు ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ మంత్రులు కావచ్చు, స్థానికంగా ఉన్న నేతలు కావచ్చు, ఇక్కడ వచ్చి అయితే విజిట్ చేస్తున్నారు ఘటనా స్థలిని. అసలు ఏం జరిగిందో కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు, ఇది చార్మినార్ పక్కనే ఉందన్నమాట. సో ఇక్కడ మనం చాలా ఇరుకుగా ఉంది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటి స్థలాల్లో అయితే ఫైర్ను అంటే అగ్ని చల్లార్చడం చాలా కష్టమని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంగా అయితే ఇలా ప్రమాదం జరగడంపై కూడా చూశారు కదా, ఎంపీ అనిల్ గారు కూడా విజిట్ చేస్తున్నారు, ఇప్పుడే అక్కడ వెళ్తున్నారు. సో ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు అని రాజ్యసభ ఎంపీ అనిల్ గారు కూడా వచ్చారు. సో
సో 10 నుంచి 12 మంది చనిపోవడం అనేది అది ఘోర ఘటన కావడం మనం భావించవచ్చు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ మంత్రి గారు కావచ్చు, అలాగే మంత్రి పొన్నంరావు గారు కూడా మాట్లాడుతున్నారు మీడియాతో. సో ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎలా ఈ ప్రమాదం జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పేసి కూడా విచారణ కొనసాగుతుంది. కెమెరామెన్ ర్యాంతో శ్రీనివాస్, వంటి తెలుగు, హైదరాబాద్. Subscribe to One India and never miss an update.